ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒకే కవి రాసిన రెండు చిన్న కవితలను పక్కపక్కన పెట్టి చూడబోతున్నాం. అవును, ఇవి రెండు కలిపి 17 లైన్లు కూడా ఉండవు. కరెక్ట్. కాని అందులో ఉన్న భావం మాత్రం చాలా పెద్దది. చాలా పెద్దది. ఒకటి ఒక రోజులో ఒక క్షణాన్ని ఎలా కాపాడగలదో చెబితే, ఇంకొకటి మొత్తం ప్రపంచం ఎలా అంతం కాగలదో చెబుతోంది. అవును, ఇది చాలా ఆసక్తికరమైన జత. రాబర్ట్ ఫ్రాస్ట్ యొక్క గొప్పతనం అదే కదా. ఆయన చాలా సాదాసీదా మాటలతో, అంటే జీవితంలోని అతిపెద్ద ప్రశ్నలను మన ముందుంచుతాడు. నిజమే. ఒకవైపు వ్యక్తిగత ఆశ, మరోవైపు విశ్వవ్యాప్త వినాశనం. ఈ రెండింటి మధ్య మానవ అనుభవం ఎలా ఉంటుందో ఈ కవితలు మనకు చూపిస్తాయన్నమాట. సరిగ్గా చెప్పారు. మన ముందున్నవి డస్ట్ ఆఫ్ స్నో మరియు ఫైర్ అండ్ ఐస్. ఈ విశ్లేషణలో మన లక్ష్యమేంటంటే, ఈ సరళమైన పదాల వెనుక ఉన్న ఆ భావోద్వేగాల తీవ్రతను అర్థం చేసుకోవడం. అసలు ఫ్రాస్ట్ ఈ చిన్న చిన్న విషయాల ద్వారా అంత పెద్ద అర్థాలని ఎలా పలికించగలిగాడు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన చర్చ మొదలు పెడదాం. ముందుగా డస్ట్ ఆఫ్ స్నో. సరే, నేను ఈ కవితను చదువుతాను. ఇది కేవలం 8 లైన్లు. తప్పకుండా. The way a crow shook down on me, the dust of snow from a hemlock tree has given my heart a change of mood and saved some part of a day I had rued. నాకిది చదవగానే చాలా రిలేటబుల్గా అనిపిస్తోంది. మనందరి జీవితంలో అలాంటి రోజులుంటాయి కదా. అవును, ఖచ్చితంగా. ఉదయం నుంచే మూడ్ బాగోదు, అంతా చిరాగ్గా నిరాశగా ఉంటుంది. ఆ రోజంతా వేస్ట్ అనిపిస్తున్న టైంలో ఏదో ఒక చిన్న సంఘటన జరుగుతుంది, అది మన మూడ్ని పూర్తిగా మార్చేస్తుంది. నిజమే, ఆ చిన్న సంఘటనే ఇక్కడ డస్ట్ ఆఫ్ స్నో. కానీ ఇక్కడ ఫ్రాస్ట్ ఎంచుకున్న పద్ధతిలో ఒక లోతైన విషయముంది. ఏంటది? అతను ఈ మంచి మార్పును తీసుకురావడానికి అందమైన వస్తువులను ఎంచుకోలేదు. ఒక కోయిలనో ఒక అందమైన పువ్వునో చూపించలేదు. అవును, వృక్షం సోక్రటీస్ను చంపడానికి ఉపయోగించిందే అంటారు. మరి ఇంత నెగటివ్ ఇమేజరీని ఎందుకు వాడినట్టు? ఈ మంచి అనుభూతిని చెప్పడానికి ఇంత చెడు ప్రతీకుల అవసరమేమొచ్చింది? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే ఫ్రాస్ట్ యొక్క అసలైన ప్రతిభ దాగి ఉంది. అతను చెప్పాలనుకున్నది కేవలం ప్రకృతి మనల్ని బాగుచేస్తుంది అని కాదు. ఓకే. అతను చెప్పేది స్వస్థత, ఆశ అనేవి మనం ఊహించని, చీకటిగా, అశుభంగా భావించే ప్రదేశాల నుండి కూడా రావచ్చు అని. అందమైన వాటి నుండి మంచి జరగడం సహజం. కాని అశుభం అనుకునే కాకి, విషపూరితం అనుకునే చెట్టు, వాటి ద్వారా ఒక సానుకూల మార్పు రావడం అనేది జీవితం గురించిన ఒక పెద్ద సత్యాన్ని చెబుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమవుతోంది. అంటే ఆశ అనేది మనం ఎక్కడుండైనా పొందవచ్చు, మనం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంతే. కరెక్ట్. షుక్ డౌన్ ఆన్ మీ అనే మాటలో కూడా ఏదో బలవంతంగా జరిగినట్టే ఉంది. కవి దాన్ని కోరుకోలేదు, కాని అది అతని మీద పడింది. ఆ చల్లని మంచు స్పర్శ అతన్ని ఆ క్షణంలోకి లాక్కొచ్చింది. ఖచ్చితంగా. అది ఒక శారీరక అనుభూతి, ఒక ఫిజికల్ సెన్సేషన్. అతను తన ఆలోచనల లోకంలో మునిగిపోయున్నాడు. ఆ రోజులో జరిగిన దాని గురించి పశ్చాత్తాపపడుతున్నాడు. రూడ్ అనే పదం అదే చెబుతోంది. అవును, రూడ్. కాని ఆ మంచు అతని మీద పడగానే అతను వర్తమానంలోకి వచ్చాడు. ఆ క్షణంలో అతని హృదయంలో ఎ చేంజ్ ఆఫ్ మూడ్ వచ్చింది. ఇది మానసిక మార్పు. వావ్! ఒక చిన్న శారీరక అనుభవం ఎంత పెద్ద మానసిక మార్పుకు దారితీసిందో చూడండి. ఈ కవితలో పదాల కూర్పు కూడా చాలా సింపుల్గా ఒక పాటలా ఉంది కదూ. క్రో, స్నో, మీ, ట్రీ. ఈ ప్రాస చాలా తేలికగా అనిపిస్తోంది. అవును, దాని వెనక కూడా ఒక కారణం ఉంది. దీని రైమ్ స్కీమ్, అంటే ప్రాస, ఏబీ ఏబీ సిడి సిడి పద్ధతిలో ఉంటుంది. చాలా సరళంగా ఒక నర్సరీ రైమ్లాగా ఉంటుంది. నిజమే. ఇది కవితకు ఒక తేలికైన అనుభూతిని ఇస్తుంది. కాని అందులోని ప్రతీకలు, సింబల్స్, క్రో, హెమ్లాక్ మాత్రం చాలా బరువైనవి. అవును. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యమే ఈ కవితను మరింత శక్తివంతం చేస్తుంది. అలాగే సేవ్డ్ సమ్లో స శబ్దం పునరావృతం కావడం, దాన్ని ఆలిట్రేషన్ అంటాం, వినడానికి చాలా మృదువుగా ఉంటుంది. ఆ మాటలే మనల్ని ఓదారుస్తున్నట్లుగా ఉంటాయి. అంటే ఫ్రాస్ట్ మనకు చెప్తున్నదేంటంటే, జీవితం మనల్ని నిరాశపరిచినప్పుడు పరిష్కారం ఎప్పుడూ పెద్దగా గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. లేదు, అస్సల్లేదు. అది ఒక కాకి దులిపిన మంచుపొడి అంత చిన్నదిగా కూడా ఉండొచ్చు. మనం చేయాల్సిందల్లా ఆ క్షణాన్ని గమనించి స్వీకరించడమే. అంతే. అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రూడ్.
ఆ రోజంతా వృధా అయిపోయిందనుకున్న వాడికి మిగిలిన రోజును కాపాడుకునే ఒక అవకాశం దొరికింది. సరిగ్గా చెప్పారు. ఇది పునరుజ్జీవనం గురించిన కవిత. ఒక చిన్న క్షణం మనల్ని ఎలా రక్షించగలదో చెప్పే కవిత. అయితే డస్ట్ ఆఫ్ స్నో ఒక బయటి ప్రకృతి సంఘటన మన అంతర్గత ప్రపంచాన్ని ఎలా బాగుచేయగలదో చూపిస్తుంది. కాని ఒకవేళ మనల్ని నాశనం చేసే శక్తులు బయట కాకుండా మన లోపలే ఉంటే, మంచి పాయింట్. మన భావోద్వేగాలే మన రోజును కాదు మొత్తం ప్రపంచాన్నే నాశనం చేయగల శక్తిగా మారితే. You are watching this podcast on MNB English Lessons. Please subscribe for more. ఈ భయంకరమైన ఆలోచననే ఫ్రాస్ట్ తన రెండవ కవిత ఫైర్ అండ్ ఐస్లో మన ముందుంచుతాడు. ఇది చాలా శక్తివంతమైన మార్పు. ఒక వ్యక్తిగత అనుభవం నుండి మానవాళి మొత్తానికి సంబంధించిన ఒక హెచ్చరిక వైపు వెళ్తున్నాం. అవును, ఈ కవితను విందాం. ఇది కేవలం 9 లైన్లు. సరే. Some say the world will end in fire. Some say in ice. From what I've tasted of desire, I hold with those who favor fire. But if it had to perish twice, I think I know enough of hate to say that for destruction ice is also great and would suffice. నాకు ఈ కవితలో ఎప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం దాని టోన్. ప్రపంచ వినాశనం గురించి మాట్లాడుతున్నాడు, కాని ఎక్కడా ఆవేశం, భయం లేవు. నిజమే. చాలా ప్రశాంతంగా, దాదాపు శాస్త్రీయంగా చర్చిస్తున్నట్టుంది. చివరికి ఐస్ గురించి చెబుతూ ఈజ్ ఆల్సో గ్రేట్ మరియు వుడ్ సఫైస్ అంటాడు. గొప్పది, సరిపోతుంది. అపోకలిప్స్ను వర్ణించడానికి ఇంత మామూలు పదాలు వాడటం చాలా చాలా చిల్లింగ్గా ఉంది. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ పట్టుకున్నారు. దీన్ని ఇంగ్లీష్లో అండర్స్టేట్మెంట్ అంటారు. అండర్స్టేట్మెంట్? అవును. అంటే ఒక పెద్ద భయంకరమైన విషయాన్ని చాలా తక్కువ చేసి తేలికగా చెప్పడం. అలా చెప్పడం ద్వారా దాని భయానకతను మరింత పెంచుతాడు కవి. ఎలా? ఎందుకంటే ప్రపంచ వినాశనం అనేది మనకు ఎంత సహజమైన విషయంగా మారిపోయిందో దాని మనం ఎంత తేలికగా తీసుకుంటున్నామో ఆ పదాలు సూచిస్తాయన్నమాట. ఓకే. ఇక కవితలోని ప్రధాన రూపకాలకొస్తే ఫైర్ మరియు ఐస్, వీటిని దేనికి ప్రతీకలుగా వాడుతున్నాడు? మొదటి 2 లైన్లలో సమ్ సే అని 2 సార్లు వాడటం, దాన్ని యానఫోరా అంటాం. దాని ద్వారా ఇది ఎప్పట్నించో జరుగుతున్న ఒక చర్చ అని స్థాపిస్తాడు. అవును. అత్యాశ, కామం, అధికారం కోసం దాహం, అంటే తీవ్రమైన భావోద్వేగాలు. అవును. ఈ భావోద్వేగాలు మనిషిని లోపలి నుండి కాల్చేస్తాయి. ఇవి యుద్ధాలకు, హింసకు, విధ్వంసానికి దారితీస్తాయి. ఇది వేగంగా వ్యాపించే అగ్నిలాంటిది. ఇక ఐస్ని హేట్తో పోలుస్తాడు, ద్వేషం. అవును, ద్వేషం. ద్వేషం అగ్నిలా పైకి కనిపించకపోవచ్చు. అది చల్లగా, నెమ్మదిగా పనిచేస్తుంది. ఇది మనుషుల మధ్య సంబంధాలను గడ్డకట్టించేస్తుంది. కరుణ, ప్రేమ, మానవత్వం వంటి వాటిని చంపేస్తుంది. ఇది నిర్లక్ష్యం, క్రూరత్వం, ఉదాసీనత. ఐస్ అనేది నెమ్మదిగా, నిశ్శబ్దంగా, కాని ఖచ్చితంగా నాశనం చేసే శక్తి. కవి ఇక్కడ తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా తీసుకొస్తున్నాడు కదా. ఫ్రమ్ వాట్ ఐవ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్ అంటాడు. అవును. అంటే డిజైర్ యొక్క వినాశకర శక్తిని నేను స్వయంగా చూశాను, అనుభవించాను. అందుకే ఫైర్ ప్రపంచాన్ని నాశనం చేయగలదనే వాళ్లతో నేను ఏకీభవిస్తాను అంటున్నాడు. ఇది కేవలం ఒక తాత్విక చర్చ కాదు, ఇది అతని అనుభవంలోంచి వస్తున్న మాట. కాని అతనక్కడితో ఆగడు. ఒకవేళ ప్రపంచం 2 సార్లు నాశనం కావాల్సొస్తే ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, అక్కడ మలుపు తిరుగుతుంది. అవును. అప్పుడు ద్వేషం గురించి ఆలోచిస్తాడు. ద్వేషం యొక్క శక్తి కూడా నాకు బాగా తెలుసు. ఐ థింక్ ఐ నో ఇనఫ్ ఆఫ్ హేట్ అంటాడు. ప్రపంచాన్ని నాశనం చేయడానికి ద్వేషం కూడా ఒక గొప్ప సాధనమే. అది కూడా సరిపోతుంది, సఫైస్ అని తేల్చేస్తాడు. అంటే ఏది ఎక్కువ ప్రమాదకరం అని అతను చెప్పడం లేదా, ఫైరా, ఐసా? అతను ఒకదాన్ని ఎంచుకోవడం లేదు. అదే ఈ కవితలోని అసలైన హెచ్చరిక. మానవాళిలో ఈ 2 శక్తులు ఉన్నాయి. 2 ఉన్నాయి. ఒకటి వేగంగా కాల్చేస్తోంది, మరొకటి నెమ్మదిగా గడ్డ కట్టించి చంపేస్తోంది. రెండింటికీ ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉంది. ఏది ముందు నాశనం చేస్తుందనేది ప్రశ్న కాదు. మనలో ఈ 2 శక్తులు ఉన్నాయన్నదే అసలు సమస్య. ఈ రోజుల్లో చూస్తే ఇది మరింత నిజమనిపిస్తుంది. సోషల్ మీడియాలో నిమిషాల్లో వ్యాపించే ఆవేశం, ద్వేషం, అవి ఫైర్ లాంటివి. నిజమే. మరోవైపు మనుషుల మధ్య పెరిగిపోతున్న దూరం, ఒకరి పట్ల ఒకరికి లేని కరుణ, ఆ నిర్లక్ష్యం, అదంతా ఐస్ లాంటివి. కరెక్ట్. ఈ 2 శక్తుల మధ్య మనం నలిగిపోతున్నాం. ఖచ్చితంగా. ఫ్రాస్ట్ ఈ కవితను 100 ఏళ్ల క్రితం రాసినా
అది ఈనాటి మానవ పరిస్థితికి ఒక వ్యాఖ్యానంలా పనిచేస్తుంది. మానవ స్వభావంలోని ఈ రెండు తీవ్రమైన కోణాల గురించి ఇదొక తీవ్రమైన హెచ్చరిక. అయితే ఈ రెండు కవితలను కలిపి చూస్తే మనకు ఏమర్థమవుతుంది? డస్ట్ ఆఫ్ స్నో ఒక చిన్న ఆశాకిరణం గురించి మాట్లాడుతుంది. అవును, ఫైర్ అండ్ ఐస్ మానవాళి యొక్క అతిపెద్ద వినాశనకర శక్తుల గురించి హెచ్చరిస్తుంది. ఒకటి చాలా వ్యక్తిగతం, మరొకటి విశ్వవ్యాప్తం. అవును. కాని వాటి మధ్య ఒక సంబంధం ఉంది. ఫైర్ అండ్ ఐస్ మనలో ఉన్న సమస్యను నిర్ధారిస్తే, ఓకే. డస్ట్ ఆఫ్ స్నో దానికొక చిన్న పరిష్కారాన్ని సూచిస్తోంది అని మనం అనుకోవచ్చు. అంటే ఎలా? మనలో డిజైర్ అనే అగ్ని రగులుతున్నప్పుడు, హేట్ అనే మంచు గడ్డకడుతున్నప్పుడు, మనల్ని ఆ స్థితి నుండి బయటపడేసేది బహుశా ఒక కాకి దులిపిన మంచు పొడిలాంటి చిన్న, ఊహించని సంఘటనే కావచ్చు. వావ్, ఇది చాలా అందమైన కనెక్షన్. అంటే మనలోని ఆ ఫైర్ని, ఐస్ని చల్లార్చడానికి బయటి నుండి ఒక డస్ట్ ఆఫ్ స్నో అవసరం. హ్మ్, ఆ వినాశకర భావోద్వేగాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రకృతిలోని, జీవితంలోని చిన్న చిన్న సానుకూల క్షణాలను గమనించగలగాలి. సరిగ్గాదే. ఆ రెండు మానవ అనుభవంలోని రెండు ముఖాలు. వినాశనానికి సంభావ్యత మనలోనే ఉంది, అలాగే రక్షణ పొందే మార్గం మన చుట్టూనే ఉంది. మనం దేన్ని ఎంచుకుంటాం, దేన్ని గమనిస్తామనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచన వదిలి వెళ్లాం. ఫ్రాస్ట్ మనకు రెండు చిత్రాలను చూపించాడు. ఒకటి మనల్ని రక్షించే ఒక చిన్న బాహ్య సంఘటన, మరొకటి మనల్ని నాశనం చేయగల మన అంతర్గత భావోద్వేగాలు. కరెక్ట్. మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మనందరిలోనూ ఎంతో కొంత ఫైర్ మరియు ఐస్ ఉన్నాయి. అది కోపం కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. అయితే మన జీవితంలోకి వచ్చే డస్ట్ ఆఫ్ స్నో లాంటి చిన్న చిన్న సానుకూల క్షణాలను మనం గమనిస్తున్నామా? మనల్ని కాపాడ్డానికొచ్చే ఆ కాకిని, ఆ హెమ్లాక్ చెట్టుని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? లేక మన అంతర్గత అగ్నిలో, మంచులో మునిగిపోయి ఆ చిన్న రక్షణను కూడా చూడలేకపోతున్నామా?